తెలంగాణ రాజకీయాలు మండు వేసవిలో భగభగా మండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కేంద్రంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరితే అంతే ధీటుగా ప్రతి సవాల్ చేశారు సీఎం రేవంత్. దీంతో రాష్ట్ర రాజకీయం మరొకసారి వేడెక్కింది. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ల రాజకీయం పీక్ స్టేజ్కు చేరిపోయింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారితీసింది. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. తన రాజీనామా లేఖను గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి గన్ పార్క్ వద్దకొచ్చానని, ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్కి ఇవ్వాలని కోరారు. ఒకవేళ రుణమాఫీ హామీలను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడున్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. అయితే హరీష్ రావు సవాల్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ సీస పద్యాన్ని రాసుకుని పట్టుకొచ్చిన కాగితాన్ని రాజీనామా లెటర్ అంటూ హరీష్ రావు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామా లేఖకు ప్రత్యేకంగా ఫార్మాట్ ఉంటుందని, అందులో ఒక్క అక్షరం అటు ఇటైనా కూడా స్పీకర్ ఆమోదించరని చెప్పారు. అప్పుడు అది చిత్తు కాగితంతో సమానమని చెప్పారు. 600 సరే ఆగస్టు 15లోపు రైతుల రుణాలు 2 లక్షల లోపున్న వారివి ఒక్కసారే మాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలో పోయి చింతశెట్టి కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటుండే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? మరోవైపు హరీష్ రావు రాజీనామా లేఖపై సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీష్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు హరీష్ నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రాజీనామా పత్రం 1.5 లైన్ మాత్రమే ఉండాలని, కానీ హరీష్ రావు 1.5 పేజీ రాసుకొచ్చారని విమర్శించారు. నిజంగా హరీష్ రావుకు రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖను స్పీకర్కు సమర్పించాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఈరోజు హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలో తీసుకొచ్చి అమరవీర స్తూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకునేమో, కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది. ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివినారు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఆయనని హరీష్ రావు అనాలన్నా అవులారావు అనాలన్నా అర్థమైతలేదు. ఇదిలా ఉంటే హరీష్ రావుకు ఇన్ని రోజులకు గన్ పార్కు గుర్తొచ్చిందా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.
తన కుటుంబ సభ్యులెవరూ పదవుల కోసం రారని చెప్పిన కేసీఆర్ మాట తప్పి పదవుల కోసమే పాకులాడినప్పుడు ఎందుకు గన్ పార్కుకు పోలేదని ప్రశ్నించారు. దళితుణ్ణి సీఎం చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్ మాట మార్చితే ఎందుకు గన్ పార్కుకు వెళ్లలేదని ప్రశ్నించారు. పదవుల కోసమే కేసీఆర్ తోక పట్టుకు తిరిగాడని విమర్శించారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో సవాళ్ల పర్వం ఊపందుకుంది. నేతలు ఎక్కడా తగ్గడం లేదు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉపయోగపడే ఏ చిన్న అంశాన్ని వదలడం లేదు. అయితే ప్రజల నాడి మాత్రం తెలియడం లేదు. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉన్నారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.